కడలిలోకి వెళ్లిన వారి జాడలేదు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకులేదు. 3 వారాలు గడుస్తున్నా తమ వాళ్ళు ఏమయ్యారనే సమాచారం లేకపోవడంతో ఆ కుటుంబ సభ్యుల ఆందోళన అంతకంతకు ఎక్కువవుతుంది. తమ వాళ్ళని తలుచుకుని వాళ్ళంతా తల్లడిల్లిపోవడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేస్తోంది. ఆ మత్స్యకారుల జాడ తెలియక 20 రోజులైంది. ఎప్పటిలాగే సముద్రంలోకి వెళ్లిన వారంతా మళ్లీ ఎప్పటిలాగే తిరిగొస్తారని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ ఇప్పటి వరకు వారి జాడలేదు. ఓడలరేవు గ్రామానికి చెందిన 7 మత్స్యకారుల జాడ కోసం అధికారులు చేపట్టిన అన్వేషణ ఇంకా కొనసాగుతుంది. ఈ నెల 3వ తేదీన వారు వేటకు వెళ్లి గడువు దాటినా తిరిగి రాకపోవడం, వారి నుంచి సమాచారం లేకపోవడంతో 4 రోజుల క్రితం కుటుంబ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నా ఆచూకీ లభించడం లేదు. తమ వారు ఏమయ్యారోనని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ 7 మత్స్యకారుల కుటుంబ సభ్యులు తమ వారి కోసం ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. 20 రోజులు గడిచినా ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో నడిసంద్రంలో ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది. నిర్ణీత సమయానికి అదనంగా 2-3 రోజుల కన్నా కనీసం 15 రోజులకు తిరిగి రావాలి. విదేశీ జలాల్లో ప్రవేశించి ఉంటే ఇప్పటికే అధికారులకు సమాచారం వచ్చి ఉండేది. సముద్రంలో సహాయం కోసం ఎదురు చూస్తుంటే ఇతర బోట్ల వారికి కనిపించి ఉండాలి. అధికారులు అత్యాధునిక డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్లతో గాలిస్తున్నా జాడ చిక్కలేదు. దీంతో ఆ కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇదిలా ఉంటే వీరిని గాలించేందుకు నౌకాదళం అధికారులు రంగంలోకి దిగినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ తీరం వైపు 300 నాటికల్ మైళ్ల వరకు గాలించినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఒడిశా, ఇతర సరిహద్దు రాష్ట్రాల మెరైన్, కోస్ట్ గార్డ్ సిబ్బందికి సమాచారం ఇచ్చి వారిని గాలింపు చర్యలో భాగస్వాములను చేసినట్లు తెలిపారు. ఈ గాలింపు చర్యలు వారిని ఓదార్చుతున్న నేతల మాటలు ఎలా ఉన్నా తమ వాళ్లు ఏమైపోయారన్న ఆ కుటుంబ సభ్యుల ఆవేదన మాత్రం ప్రతి ఒక్కరిని చలించిపోయేలా చేస్తుంది.